హలో, గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. నేషనల్గా సంబంధించి మనం టెర్మినాలజీ గురించి నేర్చుకుంటున్నామండి. ఈ నేర్చుకున్న టెర్మినాలజీలోని కొన్ని పదాలు ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు మరికొన్ని పదాలు నేర్చుకుందాం. వాటిలోని సబ్సిడీలు. ప్రభుత్వం వస్తు సేవలను కొనుగోలు చేయకుండానే ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సబ్సిడీ అంటాం. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువ ధరకు, అంటే ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు వినియోగదారులకు వస్తువులు అందించవచ్చు. అంటే ఏదైనా ఒక వస్తువు మనం 100 రూపాయలకు కొన్నాం అనుకో, అయితే ఈ 100 రూపాయలకు కొన్న వస్తువు యాక్చువల్ కాస్ట్ 120 అయినప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న 20 రూపీస్ ఈ ఉత్పత్తి చేసిన సంస్థకు గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీగా ఇవ్వడం వల్ల యాక్చువల్ కాస్ట్ 120 అయినా కానీ ఆ కంపెనీ మనకి లేదా ఆ ఉత్పత్తి సంస్థ మనకి 100 రూపాయలకే ఇస్తుంది. అందువల్ల సబ్సిడీ వల్ల వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. అయితే ఈ సబ్సిడీలు అనేవి అన్నింటికీ ఇవ్వరు. మోస్ట్లీ మనకు నిత్యావసర వస్తువులకు మరియు దేశ అభివృద్ధికి ఏవైతే అవసరమవుతాయో ఆయా వస్తువులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అయితే డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ప్రభుత్వం వస్తు సేవలను కొనుగోలు చేయకుండానే ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం. దీనివల్ల ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే వినియోగదారులకు వస్తువులను అందించవచ్చు. ఎగ్జాంపుల్, వస్తువు యాక్చువల్ కాస్ట్ ఆర్ వాస్తవ ధర 120 రూపాయలు అండ్ వినియోగదారునికి అమ్మిన ధర 100 రూపాయలు. అయితే దీనిలోని సబ్సిడీ 120 మైనస్ 100 = 20 రూపీస్. అంటే దీనిలోని ఈ వస్తువు యొక్క ధరలోని గవర్నమెంట్ 20 రూపాయలు ఆ ఉత్పత్తి సంస్థకు సబ్సిడీగా ఇచ్చిందనమాట. ఇవి మోస్ట్లీ ఏ వస్తువులు అంటే దేశ అభివృద్ధికి ఉపయోగపడే వస్తువులు మరియు నిత్యావసర వస్తువులు ఎక్కువగా సబ్సిడీలుగా ఇవ్వబడతాయి. ఇకపోతే నెక్స్ట్, జీడిపి అంతరం లేదా జీడిపి గ్యాప్. ఓకే, నెక్స్ట్ జీడిపి అంతరం లేదా జీడిపి గ్యాప్. ఇప్పుడు జీడిపి గ్యాప్ లేదా జీడిపి అంతరం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాని జీడిపి అంతరం అంటాం. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఉందనుకో, ఆ ఆర్థిక వ్యవస్థలోని ఉన్న వనరులను, అంటే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ అన్నింటినీ ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తి, అంటే ఆ రిసోర్సెస్ని పూర్తిగా ఉపయోగించుకోగలగాలి. ఇప్పుడు వనరులు ఉన్నంత మాత్రాన వాటిని పూర్తిగా ఉపయోగించుకోగలిగే శక్తి అన్నింటికీ ఉండదు. ఇప్పుడు కొన్ని పేద దేశాలుగా ఎందుకుంటున్నాయంటే వాళ్ళ దగ్గర వనరులు ఉన్నా ఆ వనరులను కూడా పూర్తిగా ఉపయోగించుకునే శక్తి కానీ లేకపోతే ఆ టెక్నాలజీ కానీ ఉండకపోవడం వల్ల అవి పేద దేశాలుగా మిగిలిపోతున్నాయి. అండ్ అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఇంకా మనకి
మన దేశంలో ఉన్న రిసోర్సెస్ని పూర్తిగా ఉపయోగించుకునే శక్తి ఇంకా మనకి రాలేదు. టెక్నాలజికల్గా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనబడతాం. అయితే ఆర్థిక వ్యవస్థలోని వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాన్ని జీడిపి అంతరం అంటాం. దీన్ని డెఫినేషన్ ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్థిక వ్యవస్థ వనరులను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య తేడాయే జీడిపి గ్యాప్ ఆర్ జీడిపి అంతరం అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ఆర్థిక వ్యవస్థ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఉత్పత్తి చేయగల వస్తువు యొక్క వాల్యూ $1000 కోట్లు అనుకుందాం. కానీ మనం ఉత్పత్తి చేసిన వస్తువు విలువ 600 కోట్లకు జీడిపి గ్యాప్ని ఏమని చెప్తుంటే 1000 కోట్లు మైనస్ 600 కోట్లుగా చెప్పచ్చు. అంటే జీడిపి గ్యాప్ ఎంత ఉంది? 400 కోట్లు ఉంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న అన్ని వనరుల్ని ఉపయోగించి మనం సక్రమంగా వస్తువుని ఉత్పత్తి చేసుకోగలిగితే దాని యొక్క వాల్యూ 1000 కోట్లు అవుతుంది అనుకో. అయితే మనకున్న ఆ రిసోర్స్ని మనం ఉపయోగించుకోగల శక్తి, అది హ్యూమన్ ఎనర్జీ అయి ఉండొచ్చు, అంటే మానవ శక్తి అయినా అయి ఉండొచ్చు, లేదా టెక్నికల్ ఎనర్జీ అయినా, అంటే టెక్నాలజీ యూజ్ చేసినా సరే మనం యూజ్ చేసుకుంటే, మనం మోస్ట్లీ 600 కోట్లు ఆ వస్తువు యొక్క విలువ, ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువ మోస్ట్లీ 600 కోట్లు మాత్రమే అయింది. ఇంకా మనం ఉపయోగించుకోవాల్సిన వనరులు ఎంత విలువను ఉత్పత్తి చేస్తాయంటే, ఎంత వస్తువు విలువను ఉత్పత్తి చేస్తాయంటే 400 కోట్లు వస్తువు విలువను ఉత్పత్తి చేయగలుగుతాయి. అంటే 1000 కోట్లలో నుంచి మనం 600 కోట్లు తీస్తే ఈ 400 కోట్లు అనేది జీడిపి గ్యాప్గా చెప్పచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే. గరిష్టంగా ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని గరిష్టంగా ఉత్పత్తి చేయగల వస్తువుల యొక్క వాల్యూ 1000 కోట్లు అయితే, ఆ వనరుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవడం వీలు పడక కొంత మేరకు మాత్రమే ఉపయోగించి కొన్ని వస్తు సేవలను మాత్రమే మనం ఉత్పత్తి చేసినట్టయితే వాటి యొక్క విలువ 600 కోట్లు అయితే, ఈ రెండింటి మధ్య భేదాన్ని జీడిపి గ్యాప్గా చెప్పవచ్చు. అంటే
ఇక్కడ గరిష్టంగా ఉత్పత్తి చేయగల వస్తు విలువ 1000 కోట్లు అయితే ఉత్పత్తి చేసిన వస్తు విలువ 600 కోట్లు. గరిష్టంగా ఉత్పత్తి చేయగల వస్తు విలువ 1000 కోట్లు, ఉత్పత్తి చేసిన వస్తు విలువ 600 కోట్లు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని జీడిపి గ్యాప్ అంటాం. సో జీడిపి గ్యాప్ ఈజ్ ఈక్వల్ 1000 crore minus 600 crore is equal 400 crores. Next one, గ్రీన్ జీడిపి. గ్రీన్ జీడిపి అంటే ఏం లేదంటే జనరల్గా ఒక ఆర్థిక వ్యవస్థలోని అన్నిటిని ఇంక్లూడ్ చేసుకున్నాం కానీ అంటే ప్రతి ఒక్క సెక్టార్ని, ప్రతి ఒక్క విషయాన్ని ఇంక్లూడ్ చేసుకొని ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటాం. అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఆర్థిక వ్యవస్థలో భాగంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి పర్యావరణ నష్టానికి